మనకొచ్చే రోగాలన్నిటికీ కారణం మన ఆలోచనలు. రోజుకి 70,000 ఆలోచనలు వస్తుంటాయి. అందులో 90% అనవసరమైన ఆలోచనలు. ఆ అనవసరమైన ఆలోచనలు మనలో ఉండే కోపము, భయము, బాధ నుంచి వస్తుంటాయి. అది పోగొట్టుకోవాలంటే ధ్యానము, సరైన ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం వల్ల మనలో ఉండే కోపాలు, భయాలు, బాధలు నిదానంగా వెళ్తూ వస్తుంటాయి. దానివల్ల మనం ఆరోగ్యంగా ఉండగలం. ధ్యానం ద్వారా శక్తి, జ్ఞానము, పుస్తకాల ద్వారా, ఆధ్యాత్మిక పుస్తకాల ద్వారా జ్ఞానము, సజ్జన సాంగత్యం ద్వారా మనకి మోటివేషన్, వారి నుంచి ప్రేరణ, ఎన్నో జీవిత సత్యాలకి మనకు అవగతమవుతాయి, అర్థమవుతాయి. దానివల్ల రోజు రోజుకి మన భయాలు తగ్గి మనలో విశ్వశక్తి ధ్యానం ద్వారా వెళ్ళడం వల్ల శక్తివంతంగా, ఆరోగ్యంగా, జ్ఞానవంతంగా ఉండగలం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.